ఒకటి అరా కాదు, కర్ణుడి చావుకి 100 కారణాలున్నట్లే ఆ పార్టీ ఓటమికి కూడా 100 కారణాలున్నాయట. అదే విషయాన్ని ఆ పార్టీ ముఖ్య నేతలే వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకోలేకపోవడం వల్లే ఓడిపోయామని ఓ నేత అంటుంటే, వాలంటీర్ల వల్లే పరాజయం పాలయ్యామని మరో నేత అంటున్నారు. ఇంతకు ఆ పార్టీ ఏది? ఆ పార్టీ ఓటమికి నేతలు చెప్తున్న కారణాలేమిటి? వాచ్ ది స్టోరీ. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. 2019లో 175 స్థానాలకు గాను 151 నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ ఘన విజయం సాధించింది. 2024 వచ్చేసరికి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల్లో ఓటమి చెంది ఏడాది కావస్తున్న సమయంలో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఘోర పరాజయంపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమిని కర్ణుడితో పోల్చారు. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు. అనకాపల్లిలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలై ఇప్పటికీ 11 మాసాలు పూర్తయినా ఇంకా తప్పులు వెతుకుతూనే ఉన్నామని బొత్స అంటున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన ప్రచారం చేసుకోలేకపోవడం వల్ల తాము ఇచ్చిన పథకాలు ప్రచారంలోకి రాలేకపోయాయని చెప్పారు. అదే సమయంలో టీడీపీ అనుకూల మీడియా చేసిన వ్యతిరేక ప్రచారం కూడా వైసీపీ ఓటమికి కారణంగా మారిందని బొత్స తెలిపారు. అయితే పర్టిక్యులర్గా ఇది కారణమని చెప్పడానికి తమ దగ్గర ఏమీ కారణాలు కనిపించడం లేదని చెప్పారు. నాయకుల మధ్య సఖ్యత లేదన్నమాట కేవలం కల్పితమేనన్నారు. కూర్చున్న చెట్టుని ఎవరైనా నరుక్కుంటారా అని బొత్స వ్యాఖ్యానించారు. అయితే బొత్స చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. బొత్స వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అర్జునుడు కాదు అక్రమార్జునుడు అని విమర్శించారు. కర్ణుడితో ఆయనకు పోలిక అని ప్రశ్నించారు. పురాణాలపై అవగాహన లేకనే జగన్ ఓటమిని బొత్స సత్యనారాయణ కర్ణుడి ఓటమితో పోల్చాడన్నారు. జగన్ కర్ణుడు కాదు, అవినీతి, అసమర్థ, నిహంత పాలకుడన్నారు. ఎన్నికల ముందు ఇలాగే జగన్ తనను తాను అర్జునుడితో పోల్చుకున్నాడని, జనం పూర్తి క్లారిటీతో అయ్యా నువ్వు అర్జునుడి కాదు అక్రమార్జునుడు అని గుర్తు చేసి కూటమికి ఓట్లు గుద్దారన్నారు. బొత్సకు కూడా వాస్తవాలు తెలుసని, మరే పార్టీకి వెళ్ళలేక అక్కడ ఉండలేక సతమతమవుతున్నాడని సెటైర్లు వేశారు. ఇక మరో మాజీ మంత్రి కూడా వైసీపీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వల్లే ఓడిపోయామని గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో ప్రజలకు వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, అయినా ఎన్నికల్లో వాలంటీర్ల వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటామని చెప్పినా చాలా మంది ముందుకు రాలేదన్నారు. కొంతమంది తమది గెజిటెడ్ ఉద్యోగం అన్నట్లుగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తారని మేం చెప్పినా పట్టించుకోలేదన్నారు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ వల్ల అధికారాన్ని కోల్పోయామని అమర్నాథ్ పేర్కొన్నారు. గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను గొప్పగా పొగిడి ఎన్నికల ఓటమికి వాలంటీర్లను బాధ్యులను చేయడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు, సేవలను ప్రజలకు అందించేందుకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వం నుంచి అందాల్సిన సేవలను మధ్య దళారుల అవసరం, అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్లు నిర్వహించారని వైసీపీ నేతలు అప్పట్లో గొప్పలు చెప్పుకున్నారు. లంచాలకు, పైరవీలకు తావు లేకుండా సామాన్య ప్రజానీకానికి వాలంటీర్ల వ్యవస్థ మేలు చేస్తుందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శమన్నారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల్లో ఓడిపోవడానికి వాలంటీర్లే కారణమని వైసీపీ నేతలు చెబుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాలంటీర్ల వల్లే వైసీపీ ఓడిపోయిందని మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలుసా అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. రాజకీయ పార్టీని రాజకీయ పార్టీగా నడిపితే కొద్ది కాలం నడుస్తుందంటున్నారు. రాజకీయాలు వదిలి అద్దాల మెడలో కూర్చొని నేను మంచి చేశా అనుకుంటాం కాలం గడిపితే ప్రజలు ఎప్పుడు ఎలా దించాలో అప్పుడు దించుతారంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఆఫీసులో ఏం జరుగుతుందో తెలియదని, ఇంకా ఎందుకు ఓడిపోయామనేది ఎప్పుడు తెలుస్తుందని సెటైర్లు వేస్తున్నారు. క్షవరమైన వివరం అర్థం కాలేదంటూ చురకలు అంటిస్తున్నారు. కార్యకర్తలను పట్టించుకోకుండా, పార్టీని బలోపేతం చేయకుండా సెంటిమెంట్ రాజకీయాలు నడిపితే పార్టీ పేక మేడలా కూలిపోతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ ఓటమికి బొత్స చెప్పినట్లుగానే చాలా కారణాలు ఉన్నట్టున్నాయి. మరి ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్తారా, లేదంటే పాత ధోరణిని కంటిన్యూ చేస్తారా అనేది వేచి చూడాలి.